తెల్లారింది. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఉరకాలే మీరు తాకకుండా నాకే మీలో మీరు కొట్టుకొని చావండి. ఎందుకు పెట్టింది ఛానల్ అవునా కెమెరామెన్ కావాలని మొక్కుకున్నా. 200 ఎక్కువ రోజులు అవుతాయి. నాకు బుక్క పెడతారా? ఎందుకు పోయి ఫస్ట్ నుంచి చెప్తాను నేను ఎప్పుడైనా. ఇవాళ వచ్చేసి హోలీ, మనోళ్ళందరికీ హ్యాపీ హోలీ. బాయ్. ఒక షార్ట్ అయితే తీసి పెడతాం, వెరైటీ కానీ ప్లాన్ చేస్తాను. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ హోలీ కాసేపు జరుపుకున్న తర్వాత చిన్న వీడియో ఉంటది. ఏంటిదంటే కురాడు పెట్టిన వీడియో, సో అది కూడా చూసారు. మన వాళ్ళందరికీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్స్. హ్యాపీ హోలీ. నేను తీసుకోడు ఇదేంటే ఇద్యా? ఓయ్ అమ్మా, ఆడికి కవర్లో లేదల్లా కానీ తీసుకోలేదు. తీయమో చేతిలో పట్టుకుంది కదా, అక్కడ బొంద పెట్టినా కొట్టింది పీకుతాంది. భయపడిపోతుంది. ఏమే అనుక రావు పడతావు. దొరక పట్టిస్తే వీడియో ఎడిటింగ్ చేసి బండెక్కి కొడతా పో. అదేంటి షార్ట్ వీడియో ఇస్తుంది. ఫోన్ వస్తుంది కావచ్చు. చికెన్ వండితే మటన్ వండితే ఏమంటే పెద్దోళ్ళు ఫస్ట్ తినాలంటే, మరి గుడ్డు కొట్టాక పెద్దోళ్ళు ఫస్ట్ సగం కొడతా. ఎదురు కొట్టేవి రాదు నచ్చలేదు. ఆడింది కొట్టాటే ఉరుకుతావు చెప్పలేదు. ఏదో రెండు ఇట్లా పట్టుకొని చూస్తాను, ఎవరు పడతాయి. అయ్యో ఎట్లున్నా సాత్విక చూడరా. స్టార్ట్ చేసిందే సాత్విక, మంచిగా ఉన్న పొద్దు పొద్దుగా గుడ్డు తెచ్చింది కదా, నాకు కొట్టింది. మేము ఇప్పుడు గేమ్ ఆడుతున్నాం. ఇగో సీజన్ ఇప్పుడు తెలుసా నీ గేమ్ గురించి? ఎట్లా ఎవరికి ఆగితే వాళ్ళు తీసుకొస్తాను. ఇగో ఇట్లా ఆగితే హోల్కి వెళ్ళి ఆగితే వాళ్ళు తీసుకొట్టాలి. అదే వాళ్ళు ఏడ్చుడు పీడ్చుడు పెట్టద్దు. కొట్టాలంటే అవుతారా? ఇన్ని ఉరకాలే మీరు తాకకుండా. అదే రా, అది లేదు అన్నిటికీ అంటే అందరు ఆడేది తప్పించుకో తాకుతా తాకి లేకుండా అది అదృష్టం. నువ్వు ఆశాలు పెట్టుకొని కూర్చొని మంచిగా ఉంది కదా. రెడీ? ఇక చూడండి, ఫస్ట్ ఎవరికి తాకుతుంది అనుకుంటూ. రెడీ? లేవద్దు నాకే ఎవరికి చేయం కదా. నాకెందుకు టైం పడుతుంది. అలే కూసారు తిప్పు. మళ్ళా జూది అన్న జూది కొట్టి లేక
అయిపోయింది. ఎట్లుంది మా ఆట? ముస బాగా రెడీ రెడీ మరి ఎట్లా చూసిన ఎక్సర్సైజ్ బాడీ కొడతాం ఇంకా మాకు రిస్క్ తప్పుద్ది. రెడీ మన వాళ్ళకి ముస బాగా వస్తుంది. రెడీ నాకు వచ్చింది నాకు రెడీ 1 2 3 లేదు. రెడీ 1 2 3 ఇప్పుడు నాకు గుడి నా పెద్ద ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा ఇప్పుడు నేనా ఇవ లాస్ట్ గుడ్డు నేను దింపుతా కూర్చొని. ఇవ్వాలి వచ్చిన సీనే అందరు గుర్తుంచుకోండి. కొట్టిర్రనుకో ఇక గంతి వాళ్ళ సంగతి చెప్పుడే. కొట్టిర్రనుకో ఇక గంతి వాళ్ళ సంగతి చెప్పుడే. నాకే తిప్పు. నువ్వు నన్ను చెయ్యలేవురా. అయిపోయింది మా గేమ్. ఇంకా పెట్టా అనుకున్నా కానీ ఎందుకు వేస్ట్ చేసిన అందరికి హ్యాపీ హోలీ. బాయ్ మా కాళ్ళ లేతలేవు. కలర్లు చల్లుకోవాలి రా. కెమెరా నీకు చల్లమంటావు అమ్మ కలర్లు. చూడు మన కెమెరా, ఇది మన కెమెరా ఎట్లా అయిందో చూడండి. ఇక అయిపోయింది మా హోలీ. మేము ఇప్పుడు వచ్చేసి కొండాపూర్ మా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఉంది, అక్కడికి వెళ్తాం. వీలైతే మీరు కూడా రండి. ఇప్పుడు పొలగాళ్ళు వీలైతే మీరు కూడా రండి. ఇవాళ కళ్యాణం ఉంటుంది, రేపు రథోత్సవం ఉంటుంది. అయితే మేము కొండాపూర్ వెళ్ళేలోపు మీరేం చేస్తారంటే, మేము మొన్న శుక్రవారం కూడా కురాడి పెట్టినాం. సో చిన్న వీడియో తీసినాం, అది కూడా చూసేయండి. బాయ్. హ్యాపీ హోలీ మన వాళ్ళందరికీ మళ్ళీసారి అందరికి హ్యాపీ హోలీ. బాయ్ బాయ్. రేపు నాకు తెలియదు నాకు తెలియదు ఏమో మాట్లాడతాను. హ్యాపీ హోలీ గిరి హోలీ అనుకుంటారు. హ్యాపీ హోలీ. అయ్యో టైం 10 అవుతుంది. ఇందుకు ఇప్పుడు ముగ్గులు బట్టల షాపు అటు ఇటు తిరిగి వచ్చింది. అత్తనే కూరాడు పెట్టుకుంటామంటే ఎన్ని పనులు ఉంటాయి, ఘోరంగా పనులు ఉంటాయి. ఫస్ట్ టైం అసలు నాకైతే ఏం కూడా తెలియదు ఏం చేస్తారు ఏంటి. కూరాడు పెడతారు గది కూడా అయితే బ్రష్ ఎందుకంటే డైరెక్ట్ గిన్నెతోనే రావు పిల్లగా రానోళ్ళకి ఒక బ్రష్ పెడతారు. వచ్చింది భయపడుకుంటే ఎత్తుంది సత్క ఇంటితోనే. అడిసారా గంగాల ఏడు గుండాలు పెట్టుకుంటావు. A few moments later. ఇది చూడండి సాంజ్ కానీ ఏంటి సత్క. ఫస్ట్ నాకు అనివికేది అంత మంచిగా అనిపించలే, కానీ ఇప్పుడు మంచిగా చేసింది. నేచురల్ గా మంచి ఎంత గమ్మత్తుంది అనివికేషన్. నియమా అనిప ఫస్ట్ నాకు నచ్చలే. ఏమైంది నాకు చెయ్యరాదు, నన్ను పిలిచిండు. ఇదంతా స్ప్రెడ్ అయింది. మంచిగా వేసి చూపిస్తావు. ఏమైతే ఎంత మస్తుగా అనిపిస్తుంది. తక్కువ వండులు ఇగో నువ్వు రేపు పొద్దున్న పోయి కూరాటుకుంటది సరేనా. మస్తు పెద్ద అయితే దీనికి ఎంత ఉంటుంది? మంచి ఊళ్ళు ఇది పొక్క వాడుతుంది మంచిదే. ఎంత దానికి? చిప్పేసి 100 రూపాయలు. చిప్పేసి 100 రూపాయలా?
అన్ని చూడు. మ్యాచింగ్ వేసినావు అయితే ఇలా మన ముచ్చట ఏంటిదంటే మేము ఇంట్లో కూరాడ అనేది అంటే చేంజ్ చేస్తున్నాం. ఇది కూడా పెద్ద పనేనా అది ఇది అని అంటారు, కానీ ఆ కూరాడు చేంజ్ చేయాలనే ఒక పని చేయబట్టి ఎన్నో పనులు అయిపోయినాయి. ఎందుకంటే ఆ కూరాడు చేంజ్ చేస్తే మేము కొండగట్టు వెమ్లవాడ అట్లా పోవాలి, వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవికి పెట్టుకోవాలి, ఏమన్నా పండుగలు అవి చేసుకుందాం అన్న. సో కూరాడే అంటే కొత్త కూరాడు పెట్టలేదు కదా అది ఇది అని అట్లోటి తెల్లారు అయితే అయింది. ఇంకా సాత్విక అయితే రాలి అనగానే వస్తుంది నీకు 10 ఏళ్ళు పో అంటే చెయ్యికి నాకే తెలియదు ఇదైతే మరి ఎందుకు? ఎట్లా తెచ్చిన అంటే నాకు కుండలేరు నాకే చెప్పులు వేసుకొని తెస్తారా? అని ఇప్పుడు కడిగి దీనికి అన్ని అవి పెట్టావా సాత్విక ఏం తెస్తాను? కొబ్బరికాయ నడిదే పోటీ ఈ ఫోన్లో అప్పటి నుంచి తిరుగుతాను దుకాణంలో. ఫోన్ చేస్తాను నీ ఫోన్ ఏది మరి? పైసలు ఎట్లున్నాయి మన బోర్ నీళ్ళు తెల్లగా కదా. అన్ని పనులు నేనే చేయాలి, పొద్దున్న నుంచి తయారవడం ఉన్నారు. ఏం పని చేసినావు నీ కాదు అన్ని నేనే తెచ్చిన ఊడ్చింది కడిగింది నువ్వేం చేసినావు అబ్బా. అయ్యో టైం ఎంత అవుతుంది? 8 అమ్మా ఇప్పుడే అయింది 8 పాకు వీడియో పెట్టాలి ఇవాళ. నీకు గూగుల్ నుంచి మెయిల్ వచ్చిందా పైసలు పడ్డాయని? గూగుల్ నుంచి పైసలు సెండ్ చేసినామని మెయిల్ వస్తే మంచిగా అనిపిస్తుంది, కానీ ఈసారి అంటే ఇప్పుడు కొంచెం డబ్బులు బాగా తక్కువ వస్తాను. ఎందుకంటే మేము చక్కగా వీడియోలు ఏం పెడతలేము కదా. మన మెయిన్ ఛానల్లో అయితే వీడియో పెట్టక దాదాపు 200కి ఎక్కువ రోజులు అవుతాయి. చూద్దాం. మై ట్రయాంగులర్ లవ్ స్టోరీ అయితే రెడీ అవుతుంది. ఇక దానికి రెస్పాన్స్ ఎట్లుంటుందో చూద్దాం. కొంచెం మంచిగానే ట్రై చేస్తాను. యాక్టర్లే కొంచెం బాగా బిజీ ఉన్నారు, మంచి కొత్తలో బాగా మంది తీసుకున్నాం. చాలా మందికి ఎగ్జామ్స్ అని అవ్వని ఇవ్వని కొద్దిగా ఏమంటుతా అన్నారు బూరేలక. వీడియో అయితే అప్లోడ్ కొడతా అన్న. ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో చూద్దాం. శివకుమార్ పెట్టిండు, మహబూబ్ నగర్ అని రాసిండు డైరెక్ట్. థ్యాంక్ యూ అన్న, హాయ్ అని పెడతా. హాయ్ అన్న అని పెట్టినా, మరి ఏం పెట్టలే అన్న, తర్వాత చూద్దాం. బాగానే మాట పెట్టిన వాళ్ళు చేసినట్టున్నారు అందరూ. ఫస్ట్ కానీ చేద్దాం. ఎందుకు పోయి ఫస్ట్ నుంచి వస్తాను నేను ఎప్పుడైనా. ఎన్ని కామెంట్ వచ్చినా ఫస్ట్ కింది దాకా పోయి కింది నుంచి పైకి వస్తాం, మంచిగా అనిపిస్తుంది. వీడియో పెట్టిన వాళ్ళు కాసేపు పడదాక అంటే 1/2 గంట కావచ్చు, అర్ధ గంట కావచ్చు, అంటే తీరు కాబట్టి కథ కామెంట్ చూసుకుంటా రిప్లై ఇచ్చుకుంటూ ఉంటాను. షూటింగ్ ఉన్నప్పుడు అయితే షెడ్యూల్ పెడతా, ఆటోమేటిక్గా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. కామెంట్లు రిప్లై ఇచ్చడం అనేది కుదరదు, అప్పుడు కొంచెం మంచిగా అనిపించదు. ఇంకా అంతకుముందు అయితే ఎట్లుందో కదా, ఎప్పుడు కామెంట్ చూసుకుంటూనే ఉంటాం. ఈ అన్న వెంకటచారి లెక్కున్నాడు కానీ మరి ఏదో పేరు ఉన్నది. గుడ్ మార్నింగ్ శ్రీ అని పెట్టింది. సింధూరా సురేనే ఏమో పేరు ఏదో వస్తలేదు. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. వెరైటీ కామెంట్కి వెరైటీ రిప్లై ఇద్దాం. ఎవరన్నా ప్రశ్నలు అడిగితే ఫస్ట్ కామెంట్ పెట్టేటోళ్ళ వలన ఏమైనా ప్రశ్న అడిగితే దానికి రిప్లై ఇస్తా అంటే అన్నకాని చెప్పేదాకా పెద్ద ఎవరైతే అంటే జస్ట్ సజెషన్ చేసింది, కానీ ఎవరైతే కామెంట్కు అంటే ఇట్లా కాదు ఇది అని అయితే ఏం చెప్పలే. ఈ అన్న తెలుగులు ఇచ్చింది కాబట్టి ఈ అన్నకు తెలుగులు ఇద్దాం, కానీ పేరు లేకుంటే మంచిగా అనిపించాయి. ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క తీరు రిప్లై ఇచ్చిన. ఈ అన్న అయితే ఎప్పుడు పెడతాడు వ్యవసాయం మీద వీడియోది చూసిందా. అన్న ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ పెట్టాను. ఓ అన్న, ఈ అన్న చూడు ఎంత పెద్ద పొడవు పెట్టిన. ఈ కామెంట్ చూడు ఇంకా మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది ఇట్లా కామెంట్లు చూస్తే. మీకు జోక్ చెప్పన్నా, ఇక్కడ చూసినా మన ఛానల్ బర్త్డే మర్చిపోయాను మనోళ్ళు. అంటే నేను కూడా చేద్దాం అనుకున్నా కానీ చక్కగా ఎవరు వస్తలేరు. ఉన్న లింగాలు 3 లింగాలకి ఏమని చేయాలని ఆయన. ఇవాళ ఏమన్నా ఉందా స్పెషల్? చెప్పు సత్క. గ్రేట్, నువ్వు నిజమైన మన దానివి అంటే మన టీమే అయితే నువ్వు చెప్పాలి. చెప్పు సత్క. కృష్ణ మన టీం కాదు, నీ సోయలేడు. బర్త్డే అవునా? బర్త్డే అయిపోయింది 8వ తారీఖు క్రియేటివ్ థింగ్స్ A to Z. శివరాత్రి రోజే మర్చిపోలేదు. నాకు ఉన్నది కానీ వాళ్ళ కామెంట్ పెడితే దాన్ని ఎక్స్పోజ్ చేద్దాన్ని ఎవరు పెట్టాలి, నాకు కూడా ఏం చెప్పుడు అన్నట్టు. ఎప్పుడు మనం చేస్తలేం కూడా A to Z బర్త్డే స్పెషల్ గేమ్. మన సబ్స్క్రైబర్లను ఎవరో ఒకరు కామెంట్ పెడతారు, కానీ నేను ఆ రోజు చూసిన అట్లా కూడా ఎవరు కామెంట్ పెట్టలేదు. తర్వాత రోజు పెట్టింది, 2వ రోజు 3వ రోజు పెట్టింది. కామెంట్లకు రిప్లై ఇచ్చి అయితే అయిపోయింది. ఇప్పుడు కాసేపు టిఫిన్ అయితే ఏం చేయలే. మీరు తిన్నారా? అందరు టిఫిన్ చేసిలా అంటాను, ఏం చేయలేదు. ఎందుకంటే చేయలే అయింది అనివిక పప్పు అయిపోయింది. బూరెలు నీకు ఇష్టం అనిక? ఇష్టం అంటే తింటా. నాకైతే బూరెలు ఎందుకో తినబుద్ధి కాదు, ఎందుకంటే మా మమ్మీ గిత్త దొడ్డు చేసు. ఇప్పుడు పలచగా చేస్తాను మా మమ్మీ కూడా.
మా వాళ్ళ కోసం వెయిటింగ్, ఇంకా అత్తలేరు. 8 వరకు అత్తామన్నారు, ఇంకా అత్తలేరు. మా వాళ్ళ కోసం వెయిటింగ్. ముగ్గురు ఒకటే పని నచ్చిందా? మంచిగా ఉన్నారా? వంకాయల గుడ్ల ఇట్లా ఉన్నాయి. ఇక మా వాళ్ళు చింతకాయ పచ్చడి. ఏంటిది? చింతకాయ పచ్చడి. సాత్కి ఏడా? నువ్వు చేయండి, నీ మతి మార్పు. అన్ని చెప్పినా నేడా వచ్చిన ఒకటి తెస్తాను, ఒకటి మర్చిపోతాను. నేను కూరాడు పెట్టుడు అంటే డప్పుల సప్పుడు దొడ్డు బాజీలు సప్పుడు చేసుకుంటే పెడతారు అది అనుకున్నా. ఏం లేదు, అదే మరి ఆ రోజు పెట్టినట్టు ఈ రోజు అనుకున్నా అని వస్తాను. అయ్యి అందుతాను. అందుకే మంచిగా తినాలే, పెరగాలి, పొట్టుకుంటే గిట్టు. మీ చిన్నప్పుడు మా దగ్గర వచ్చినప్పుడు అది ఎట్లా అవుతుంది అని షాక్ అయ్యేట్టున్నా. అంటే అవుతుంది చిన్నప్పుడు రేటింగ్ ఉంది. పండుగ పూట పని అయినది ఇప్పటికి వీడియోలు వస్తలేవని అంత కామెంట్ ఎట్లా పెడతాను తెలుసా? ఎందుకు పెట్టింది ఛానల్ వీడియోలు పెట్టడం, పైసలు వచ్చినాయి, బాగా పేరు వచ్చింది, ఇక బంద్ చేసింది, అక్కడ తీసుకెళ్ళి అని అంటాను. వాళ్ళు అన్నోళ్ళు నా దగ్గరికి తీసుకురాలని అప్పుడే ఇవన్నీ బంద్ చేసి మన ఉపాధి పని రాపించుకున్నావా? నీకు ఉందా? రాపించుకున్నావా? మరి రాయించుకుంటేనే తీసుకుంటారు. మంచిగా మధ్యాహ్నం 2-3 గంటలు చేసుకోవడానికి సపరేట్ ఉండాలి. ఎవ్వరైతే రికం లేరు. లగ్గంలో కాదు ఖాయం అంటారు, గట్లనే కాదు. ఇది కూరాడుకుండల్లా పోసుకుంటారు. కూరాటుకుంటారు. పైసలు వెళ్ళినాయి ఇంకా నువ్వు పెట్టిన లక్షలకి ఇష్ట కాదు, 2000 నోట్లు ఉంటాయి. అది ఎన్నోడు అయ్యే పర్సులు ఉంటాయి. మళ్ళీ పోవాలి వెంబడకుండా గట్ట అటే పోతాను. కూరాడు పెడితే పోదాం. ఇంకేంది? ఇది కాదా గిల్ల కావచ్చు. కనబడతలేదా అని అవి ఏంటి అన్నట్టు? అన్ని రకాల పౌడర్, ముత్యం, వెండి, బంగారం, ముత్యాలు ఉన్నాయి ఇట్లా. ఒక్కటే ఇది అరసగం. అంటే కాస్ట్లీ అవి? కాస్ట్లీ అని కాదు కానీ పెట్టుకోవాలని. బాగానే తెప్పిడు పో బంతిపల్లిగా. ఇంకో బంతిపల్లి సత్యనారాయణ పూలాట. ఇవి ఎట్లా తెంపడానికి నేను కన్ఫ్యూజ్ అయితే ఎప్పుడు తెంపాను, ఎందుకంటే రావు. ఇట్లా అంటూ తినేస్తానే ఇప్పుడు వీడియో తీస్తానని కావచ్చు. ఈ పూలు తెంపుకోవాలి భలే ఉన్నాయి కదా. ఇలా చూసిలా వెరైటీ ఉంది పురుగు. నేను కొత్తగా చూసిన కాదు కానీ మీరు చూసిలా లేదా? వంట రూమ్ ఇరుకుటం ఉంది కదా చిన్నగా. మంచిగా పెద్ద కెమెరామెన్ కావాలని మొక్కుకో. కెమెరామెన్ కావాలని మొక్కుకున్నా. నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. బూరెలు రెడీ అయితానే. ఒక కవర్ అయితే బాగుండు. 9:15 అవుతుంది. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. 3కి ఎత్తాడు ఆకలి అంటాడు. 2 చిన్న కూరలు అంటే ఎత్తుకో. జాగ్రత్తగా చూసుకుంటారా పెద్ద గట్టి దండ. ఇంతమంది ఉన్నట్టుగానే ఒక వంట అవుతలేదు మరి. కొడితే దాన్ని ఎట్లా చూస్తుంది. మేము చేసిన బుర్ర కురాటకుండా అక్కడ పెట్టి మొక్కు, ఇక మేము నీళ్ళతో కదా కురాటకుండా పెట్టి అయిపోయింది. కురాటకుండా పెడితే నిద్ర చేసిపోవాలిగా. ఫోన్ లేదా? ఫోన్ తీసుకున్నా. ఫోన్
చేద్దామంటే అక్క ఫోన్ అంటే లేదంటే ఊకే నీకో ఇప్పుడు నేనేం చేసుకుంటా నీకని పోను తీసుకో తీసుకో ఇలా సిమ్ముకు నేను డబ్బులు ఇస్తా సిమ్ తీసుకుందా అంటే ఆయన ఎవరికి కావాలన్నా అలాగే తీసుకోవాలన్నాడు అలా టీ కూడా వస్తాయి టీ కూడా చూడొస్తాయి సిమ్ కొనుక్కోవచ్చా 100 వస్తుంది కానీ నేను ఇచ్చినట్టు ఉంటుంది మా ఉన్నావులే కాదు తలకాయ నొస్తుంది అన్న మరి హాస్పిటల్ కోదాం హాస్పిటల్కి వచ్చినాం ఇక అన్న డాక్టర్ అన్న చెక్ చేసి ఊకే సిస్టమ్ ఒత్తుడు సెల్ ఒత్తుడు చేయబట్టే అంటే ఎక్కువ ఎయిటింగ్ అవి చేయబట్టే ఇట్లా అని ఇక మెడిసిన్ అయితే రాసి ఇచ్చిండు ఇక మళ్ళీ రేపెళ్ళుండి ఇక మళ్ళీ గట్టిగా షూటింగ్లు ఉన్నాయి ఇక మళ్ళీ ఎక్కువ అయితే ఎట్లా అన్నట్టు ఇక నొయ్యంగానే టక్కని హాస్పిటల్కి వచ్చాం ఇప్పుడు ఇంటికి ఒకటేనా చాలా ఉందా పోతాం ఇంటికి పోతాం ఇక ఏం కూర మీది నాకు బుక్క పెడతారా ఏంటి మమ్మీ ఎవడు ఏంటి